అరే రాజేసినవా ఫోన్ చేసిండే మొన్న పైసలు పట్టుకు రాలేదా? గింత పిడాత అడిగితే ఏడికెళ్ళి తెచ్చిస్తావు? మరి తమ్ముడు తెచ్చిండో తెలియదో అని అడగలేదు. ఇప్పుడు పైసలు అంటే ఎట్లారా మరి? ఆ ఫైనాన్షియల్ అన్న ఇళ్ళనన్న పెట్టి ఆ తెచ్చిచ్చిపో. ఆయనకు మళ్ళీ పొలం ఎండిపోతుంది అంటాడుగా. ఎంత నెక్లెస్కు? నా దగ్గర పైసలు వెళ్ళి నన్ను అడిగే బాబు 2 నెలల దాకా. ఈ బంగారం వెళ్ళి మేము పెట్టింది కదా మరి అది. అయినా నేను ఇయ్య నా బంగారం. అచ్చనకి ఎంబడే పట్టుకొని వస్తాయి అల్లుడు. ఏమో నీ ఇష్టం, నా బాధ అయితే చెప్పుకున్నా. సరే అమ్మ. నా బిడ్డ నాకు ఎంత సర్వీస్ చేసిందో మీరు అందరు చూసిళ్ళు. నాకు ఇవాళ ఇంట్లో రేపు మంటలే బావ. నేను నన్ను ఇటు మంచిగా చూసుకుంటారే. ఇన్ని రోజులు నేనే వాళ్ళని అపార్థం చేసుకున్నా, నేనే మేగిరిత పడ్డా. కానీ మాడికాయలు ఎక్కడే? ఇగో ఆ కూలి పోయిన కడ వాళ్ళు టీపీలో కొత్త మాడికాయ పచ్చడి తెచ్చుకున్నారు. తెచ్చుకుంటే నాకు ఇంత ఇవంటే సిరు మంచిగా ఉన్నది, నాకు తినబుద్ధి అయింది. అయ్యో మళ్ళక్కగా మాడికాయలు ఇక రాదవ నాకు 3 మేము కూడా పెట్టుకుంటాం, మాకు లేదు అసలే అంటే ఇతర పిల్ల అంటే ఇచ్చింది. ఇక పట్టుకొచ్చిగా మనకన్నా పచ్చడి అన్న పెడతా అని కోత్తన్నయ్య. అయితే కానీ ఆదివారం నాడు 10 కిలోలదే మనకు. బిడ్డకింత పంపన్న, చిన్నోడికింత అవుతుంది, మనకింత అవుతుంది. తెత్తది మరి పొద్దు మాకు కూరలు అందాలంటే అందయి. బుజ్జి ఆ చింతకాయ తర్వాత కొడుతాడు కానీ జర మీ అబ్బాయికి ఫోన్ చేయి. ఎందుకు? ఇక్కడ కూలోడు ఎవ్వడు దొరుకుతలేడు. ఏంది ఒక్కరు దొరుకుతలేరా? మొగలు ఎవరు కూడా నిన్న తిరిగినా ఇవాళ తిరిగినా ఒక్కడు దొరుకుతలే, ఒక్క పురుగు లేదు. ఎవరిని బయకాడ వాడు పని చేసుకుంటాను. ఇక చెయ్యి ఒకసారి చెయ్యి. వాళ్ళు వచ్చిన రాకుండా ఆడికెళ్ళాను ఒక ఇద్దరిని పంపిమని. ఏంది గీ ఇల్లు గిలా ఎప్పుడు చేయిస్తావు? చేయించినంటే అట్టుగానే అవుతా. అదే ఈ వడ్లకు వచ్చిన బుత్తాన్ని పైసలతో అవుతుందా అని? ఎగ్గి ఎండాకాలం చేయిస్తారు కానీ మళ్ళీ వానలు కొడతా అంటే చేయిస్తావా? వాళ్ళు లోన్ పెడతా అన్నాడు. వాళ్ళు లోన్ పైసలు వచ్చుడితో చేయించుడే. సాలకుంటే మరి వాడు వచ్చిండు కదా, వాడిని అడగరాదు. గణేషు ఓరు గణేషు ఏందే బాబు కూసో. చెప్పు. ఈ లోన్ పని ఎక్కడ దాకా వచ్చిందిరా నీది? ఈ ప్లాస్టిక్ మొదలు పెడదామంటే ఈ వడ్ల పైసలు ఎటు సరిపోరా మరి? లోన్ దగ్గరకు వచ్చింది బాబు. నిన్ననే వెరిఫికేషన్ వాళ్ళు వచ్చిళ్ళు. నాకు 2000 ఇచ్చిన. ఈ వారం లోపు పైసలు పడతాయని చెప్పింది వాడు కూడా. పైసలు పడ్డా అంటే ఇక మొదలు పెడదాం పని. మళ్ళీ వచ్చే వర్షాకాలం మస్తు ఇబ్బంది అవుతుంది మనకు. అదే వర్షాకాలం పని పెట్టుకోవద్దురా. వర్షాకాలం పెట్టుకుంటే వాడు బత్త కలుపుతాడు, బాగా నత్తది. అది ఖరాబ్ అవుతుంది, ఇది ఖరాబ్ అవుతుంది, అంత గంగలు కలిసినట్టు అవుతుంది. మరి మనం ఉండేట్లనే ఏడుందాం? సినిమాపల్లి ఇంట్లో ఉందాం రా. సినిమాపు నేను అడుగుతా. అడుగు ఒకసారి, సాయంత్రం ఒక మాట అయితే అడుగు. మరి వాడి ఉంటాడా రా? వాడు గోదావరికి వెళ్ళి నేనే ఉండేది. చేసేప్పటికీ అడుగుతా. ఉండకపోతే మాట్లాడగదానే మరి. అడుగుతా బిడ్డ. మాటలలో అక్క ఫోన్ చేస్తాందిరా. అయితే చెప్పు తల్లి. బాపు అంత మంచిగా నానే? అందరు మంచిగా బిడ్డ. ఏం చెప్తారు? ఏమున్నది బిడ్డ, ఇక అమ్మ 4 మామిడికాయలు తెచ్చింది. 2 రోజుల మందం పచ్చడి పెడతానికి వస్తుంది. తొక్కు పెడతారులా? ఏంది బిడ్డ ఫోన్ చేసిన ఏం చెప్పు. ఏం లేదే, గడ్డేదిరా. ఒక్క పురుగు దొరుకుతలేరట. ఆయన నిన్నటి సంధి ఊరంతా తిరిగినా దొరుకుతలేరంటాడు. అమ్మును నువ్వు వత్తరేమో అని ఫోన్ చేసిన. గడ్డికి పోలేస్తందుకు వస్తాం కానీ మరి మరదలు ఉంటుంది కాదు బిడ్డ. ఒకదాన్ని ఇచ్చిపెట్టి ఎట్లా పోవాలిరా? పొలంకి వచ్చిందట నానే బాబు. అక్కరా అక్క గడ్డికి పోలేయాలి, 2 రోజులు రానిలే అంటుంది అమ్మని నన్ను. మరి అమ్మ నువ్వు పోరు ఒక 2 రోజులు. ఆ పొలం ఇచ్చిపెట్టి ఎట్లా పోతాం రా? మౌలిక కూడా 2 రోజుల నుంచి వాళ్ళ ఇంటికి పోయేద్దామని అంటుంది. ఒకసారి ఎట్లా రేపు హాస్పిటల్ వేది ఉన్నది. అమ్మ నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా బిడ్డ. ఇగో సరే మరి ఒకసారి నువ్వు తమ్ముతో ఇచ్చి ఫోన్ చేయి. ఎట్లా రేపు హాస్పిటల్ తీసుకుపోయేది ఉన్నది. తీసుకుపోయి అట్లనే 2 రోజులు మీ ఇద్దరం కలిసి ఆడు ఉండొస్తాం. సరే నువ్వు అమ్మ అక్కులు ఇంటికి పోరు. మళ్ళీ బాగా ఫీల్ అవుతారు. ఆయన మొన్ననే మరి ముందు పడ్డాడు, హాస్పిటల్లోకి వచ్చి అన్ని చేసిండు. ఓళ్ళని నాకు లేదా కొడుకు? బాప ఏమంటాడు, మరదలు గట్లుండే బిడ్డ, దాన్ని ఇచ్చిపెట్టేస్తే దాన్ని ఎవరు చూసుకోవాలి అంటాడు. తమ్ముడిని అడిగి చెప్తాడట. వాళ్ళు లేడు, వాడు ఉన్నాడు కదా, ఇంటికనే ఉన్నాడు కదా. గాడుంటే అమ్మున్నది ఎట్లుంటుంది, గాడున్నది ఎట్లుంటుంది, నీ కథ గమ్మతుంది. ఇడిచిపెట్టిపోతే 4 తీర్లు అంటారనే బాధ, అంతే. ఏం కాదు బాబు. మౌనికి కూడా 2 రోజుల నుంచి ఇంటికి పోతా అంటుంది. మౌనిక రేపు ఎట్లా హాస్పిటల్ వేది ఉన్నది, అటు చూపించుకొని ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా పోయి. బాబుజీ మౌనిక ఇక రారా. జరుగు బాబా. ఏంద్ర పోయేస్తావా 2 రోజులు? పోతా మామ. బాగా రోజులు అవుతుంది కదా చూడబుద్ధి అవుతుంది. మెల్లగా కూర్చోండి, మెల్లగా ఇదే జరుగురా. ఈడనే ఇంకెవరన్నా అడగపోయింది. ఇగో వాళ్ళు అచ్చుడద్దు ఏమద్దు కానీ ఇద్దరన్నా పంపించాడ. మరి ఆ ముచ్చట కూడా చెప్పిన తప్పని చెప్తాడు. ఏమో వచ్చి చేసినట్టు ఇంతకుముందు. ఏ ఊకను వాళ్ళ అత్త వేయించుకుంటావు, మళ్ళా మొకమ్మ ఆడుతావు రానగానే. రేపు మనం పోదాం మరి. పోదాం పొలం ఎంత తిప్పలు అవుతుందో. చేతన్నట్టున్నాడు కదా. ఏం మాట్లాడు? నువ్వు మాట్లాడితే తప్ప. చెప్పే. రాజరామా రేపు అమ్మును నేను అత్తాం. ఇక
తమ్ముడు మరదలను దవాఖాన తీసుకుపోయి అట్నే వాళ్ళ అత్తగారింటి గారు 2 రోజులు ఉండేస్తామంటారు. సరే అని చెప్పిన. అమ్మును నేను పొద్దుగాల వస్తాను తీ బిడ్డ. మరి ఇంకేంది సపరేట్గా తమ్ముడు పోతే వాళ్ళిద్దరు పోతే తాళం వేసుకొని ఇట్రా, ఈ గడ్డి పని అయిపోయినాక మెల్లగా పోదురు 2 రోజులు ఉండి. మంచిది బిడ్డ. సరే తొక్కు పెట్టిలేమో రాంగా తొక్కు పట్టుకుని రారు కొద్దిగా అంతా. ఎప్పటి పెట్టింది బుత్తంతే పెట్టింది బిడ్డ. అంగడి పోయి వచ్చినాక 10 కిలోలు తెచ్చినప్పుడు పట్టుకొని వస్తాం పచ్చడ. ఇప్పుడు ఎక్కడే పెట్టలే అమ్మ. మా మందం పెట్టింది 2 కాయలు. రారిక పొద్దు కదా రారి, మళ్ళీ మబ్బుతో లేచిపోయినాయి అంత గడ్డి దగ్గర వేయాలి. సరే అన్నది. మరదలు తమ్ముడు వాళ్ళ మరదలు అవ్వగారింటికి పోతారట. అత్తనన్నాడు బాబు. ఇద్దరు పోతారట? వాళ్ళిద్దరు పోతారట. ఇప్పుడు ఇద్దరు వస్తున్నారా? ఇద్దరిని రమ్మని. ఇద్దరైతే సరిపోతుంది కదా, సపరేట్ ఇటే వస్తే గడ్డి పని అయిపోయినాక పోతారు మెల్లగా. ఇద్దరైతే రేపు దగ్గర పడుతుంది. మబ్బుతాను కదా. సరే. అరే ఏమైందా పొద్దు పోతుందా? జల్ది పోదాం పాన్లే. అత్తను ఇది ఇన్నే చదువుకుంటుంటది. ఎంత ఎంత అవుతుంది ఏం కథ మళ్ళీ అక్కడికి పా అయ్యో ఒకటే కట్టి తెస్తారేమో. మళ్ళీ 4 మనుషులు ఉన్నావు. ఆడున్నాయి బామా. ఉన్నాయా ఆడ మంచిలు పట్టిన వాడా? ఆల్రెడీ వెళ్ళనే వెళ్ళాడు. నేను ఇదే కోసే ఎల్లంగా వెళ్ళారు కదా, నేను మళ్ళా వెనకనే పోతానే. ఓబా ఏందో మిషన్ మాత్రం కిందికి వేసింది బిడ్డ. గడ్డి బాగానే వెళ్తాందే మీకు? ఆయననే తెప్పించిండు ఎక్కడి నుంచో. మంచి కోసిండే గడ్డి అయితే బాగా వెళ్ళింది. మంచి మిషన్ ఇది. మన దగ్గర మొక్కల పొడికి అంత ఇడిచి పెడతాళ్ళు. ఇంత గడ్డి వెళ్తలేదు బిడ్డ. అంటే భూమి దిగబడుతుందా మరి? దిగబడి ఎక్కడిది? వంది జల్ది కావాలని బర్ర కోసుకొని అవతల పడతాడు. మనకు కూడా గడ్డి వెళ్ళదు మన వెళ్ళదు గట్లయితే. గదే బిడ్డ. ఏంది ఏం కిందికి వేసిండు? ఈ వడ్డు చూస్తాను గడ్డి ఎదుర్కొంటే చూస్తాను కానీ బొచ్చడు వడ్లు పోయినాయి కాదయ్యా. ఏ ఊరిదయ్యా మిషన్? ఇక వేరే మిషన్ పెట్టుకోక ఈ మిషన్ పట్టుకొచ్చినావు. ఇంకోసారి విలువకి ఈ మిషన్ అయినాను. బొచ్చడు వడ్లు పోయినాయి కాదే బుజ్జి చూసుకోవా నువ్వు? ఏం చేయమంటావు అత్తమ్మ? మొదటి మళ్ళీ కోసేటప్పుడు చెప్పిన, అరే వడ్లు పోతానే దండం పెడతారా చూసుకుంటా పోయిరా అని చెప్పిన. నేను చెప్పినట్టే వాడు చేసినట్టే అయింది. ఊరు మొత్తం తిరిగిన ఒక్క మిషన్ దొరకలే అత్తమ్మ. మబ్బుల పడుతుంది అని ఆపది గోవించుడైంది. లేకపోతే ఇది అంతా నా దరిద్రానికి చుట్టుకున్నట్టు అయింది. వాడిని వెళ్తుడేమో కానీ. ఈ ఎండేందే పొద్దు నీకు ఇట్లా కొట్టి కాలబడుతుంది. ఎండలు బాగా ముదిరినాయి కదా. బుజ్జి ఈ 100 రూపాయల పైసలు పడితే కూలర్ కొనుక్కొచ్చుకోవాలని. మనసు బట్టి పాడైతలేదు ఇంట్లో. ఈ ఎండకు పని చేసేసి ఇంటికి పోయి రేకుల కింద వంటే చెమటకు తడతాను. అయితే నాకు నిద్రే పడతలేదు. ఓయ్ గడి చూడు, కైకిలను పెట్టుకుంటే పైసలు పడతాయని అవ్వాయని రప్పించుకుంది. ఏవన్నీ కమతులున్నాయా ఈ ఆడదాని దగ్గర? ఇక మొన్న మామ కాలు ఇరిగితే అల్లుడు పోయి హాస్పిటల్ అరుచుకున్నాడు కదనే. అందుకే వంతుకు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆసరైతాళ్ళు. ఇంత మంచిగా మంచిగా బాగున్నారా మీరు? బాబు మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నారు బాబు. ఇట్లా అందరూ ఇట్లా బుజ్జి వచ్చింది అల్లుడు వచ్చిండు. ఇంట్లో ఉంటావు ఏం పని చేస్తావే నువ్వు? మంచిగా ఉన్నావానే బాబు? మంచిగా ఉన్నా బిడ్డ. అన్నట్టు వేయండి బయటికి వెండి కాలు అడుకోసుకోపో. ఇంట్లో ఉంటే ఆడు దూరం ఊకి అటో ఇటో తిరుగుడేనా అన్న పని. ఇగో అయ్యా కాలు అడుకో, నేను ముంచెత్తది. అవ్వా ఇగో మెల్లగా బిడ్డ. ఇందా ఇట్రా మెల్లగా బట్టలు తడతాయి. కూర్చుందా మెల్లగా తడుతుంది బిడ్డ. మంచిలు తీసుకురా టవలు. అయ్యా ముఖం తెలుసుకో. మంచిగా లాగు బిడ్డ. వెళ్ళా అయ్యా మంచిదా. ఎండలో పడొచ్చారు హాస్పిటల్. హాస్పిటల్ చూపించారా? చూపించడం మావా. ఏమన్నది మేడం? స్కానింగ్ చేయించినాం, అంతా మంచిగానే ఉన్నా అన్నది. ఒక 4 రోజులకు టాబ్లెట్లు రాసి ఇచ్చింది. కానీ కొద్దిగా అన్నమే తింటలేదు, ఏం తింటలేదు, ఫ్రూట్స్ తింపి అని చెప్పింది మేడం. నీకేం తినబుద్ధి అవుతుంది బిడ్డ? ఏది తిందాం అనుకున్నాను కక్కత్తాను. నాకు ఒక కూర మర్రేసిన వాసన కక్కత్తాంది, నీసు వాసన వచ్చిన కక్కత్తాంది. అట్లే కక్కత్తది కానీ ఇవిడించుకొని తినాలి. తినకుంటే నీరసం అవుతుంది, కళ్ళకి చీకటి వస్తుంది, రక్తం తక్కువ అవుతుంది. రక్తం మంచుకుంటే అప్పుడు డెలివరీకి మంచిగా అంటావు నీ బిడ్డను నీ కొడుకున్నావు. నాకు తినబుద్ధి అయితే లేదు, ఊకరం వస్తుంది. గట్లంటే ఇట్లా బిడ్డమ్మా నువ్వు.
ఓకారం వస్తుందని తినకుంటూకుంటే నీరసం అవుతుంది బిడ్డ. నువ్వు ఇన్ని రోజులు ఒక్కదానివి, ఇప్పుడు ఇద్దరు. నువ్వు ఇద్దరు తిండి తినాలి, కొంచెం 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 ఇష్టం చేసుకొని తినాలి. నా తిండే నాకు ఓకారం వస్తుందంటే ఇంక ఇద్దరు తిండాను. తప్పదు బిడ్డ, మరి నువ్వు తిండి తింటేనే రక్తం పెరుగుతుంది బిడ్డ. నీకు లోపల బేబీకైనా కూడా నీకైనా కూడా ఆరోగ్యం ఉంటుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా బిడ్డ. నువ్వు చూస్తావు కదా ఇవాళకి వెళ్ళి చూడు ఎట్లయితుందో. నా తండ్లాట ఏంటంటే నీ ఆరోగ్యం మంచిగా ఉండాలి, నీ కడుపు లోపల బేబీ ఆరోగ్యం మంచిగా ఉండాలి. నా తండ్లాట అంతా కాదు. సరే ఉర్రకి తింటగా ఉర్ర కాదు, టైంకి మందులు వేసుకోవాలి. నువ్వు మళ్ళీ గట్లా చిరాకు పడకు బిడ్డ, బావ పంచాలి చిరాకు పడకు. అది తింటది. నీకు ఏది ఇష్టం అయితే అది చేసి పెడతా నేను. ఇక మన ఇంటికనే ఉంటుంది కదా, నీకు కొంచెం 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 మంచిగా తిని బిడ్డ కడుపు నిండా. మళ్ళీ డెలివరీకి ఇబ్బంది అవుతుంది, మనకి గోస అవుతుంది. మళ్ళీ బేబీ తక్కువ పుడితే నీ బిడ్డ కూడా మళ్ళీ నువ్వు కూడా. నేను ఎంత చెప్పినా ఇంటలే, మా మేడం నన్ను తిడతా అని ఏం పెడతలేరా అని. బావ చెప్పినట్టు ఇంటుంది బిడ్డ. నువ్వు ఆగే బాబు. ఏంది బావా నేను తింటలేనా? నాకు ఇంటికాడ పరిస్థితి ఎట్లయితే నీకు తెలుస్తుంది కదా, చూస్తలేవా కళ్ళారా? అయినా నీకైతే మంచిగా ఉండి ఇట్లా అప్పుడు తెలిసేది నీకు. గట్లంటది బిడ్డ బావ, నువ్వు ఆయన చెప్పేది నీ మంచి కోసం కాదు. మరేందే నేను తింటలేనని ఏమో పెద్ద ఎక్కి చెప్తుండిడా. నా పరిస్థితి ఆయనకి ఎట్లున్నది ఆయనకు తెలుసు, కళ్ళారా చూసి కూడా మళ్ళీ మాట్లాడతాడు. నీకు చేదనిపిస్తుంది బిడ్డ నిజమే, కానీ ఆయన నీ మంచి కోసమే కదా మాట్లాడేది. అంటే అయితే ఊకో సరే మామ నీ పోయేస్తా నేను. ఇక అది ఏందా మాయలేకపోతా అంటాను. లే మా ఇంటికాడ పని ఉన్నది, ఇక మౌనిక జాగ్రత్త. అప్పుడే అక్క గట్లయింది, మరి ఎవరు లేకపోతే ఇంటికాడ. ఏంది బాబా ఇంటికాడ అత్తమ్మను మామయ్య అక్కలు ఇంటికి పోతా అని చెప్తే మళ్ళీ నువ్వు పోతా అంటానవేంది? అడుకో ఒక్కని వండుకొని తింటావా? ఏడుంటావు చెప్పు. సరే నాకేమైనా అనుకొని తినడు భయం మౌనిక, ఇంటికాడ పనులు ఉన్నాయి చిన్న చిన్న పనులు. మళ్ళీ నువ్వు పోయినావు అనుకో నాకు ఇక్కడ మనసున పట్టది, మళ్ళీ నేను కూడా రావన్నా చెప్పు మరి నీతోటి. గట్లనే అల్లుడు, నువ్వు పెళ్ళి అనుకుంటా మా ఇంటికాడ గడిపింది కూడా లేదు. ఒక 2 రోజులు ఉండిపో. అరే నువ్వన్నా చెప్పరా? అదే అయ్యో ఉండరా అదే 2 రోజులు నిమ్మలాగా. అమ్మ బాపులు లేరు ఇంటికాడ ఉండి, ఇక ఆమె నిమ్మరానికి ఉంటుంది. నిమ్మలాగా ఉండి 2 రోజులు ఉండకపోతుంది. నువ్వు ఉండకపోతే మన నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకుపో. అవి మళ్ళీ బిడ్డ అంటే అదో వెళ్ళి చింటి కూడా బయటికి పోయాడు, అని ఫోన్ చేస్తా వస్తాడు. ఇద్దరు కలిసి బయటికి పోతారు. ఉండు జర బాగా జరం అనుకోకుండా. ఆడనేమో ఉంటా అని చెప్పి వచ్చినావు, వీడికి వచ్చినావు ఇంకో బొమ్మ తిరిగేస్తాను మా అమ్మోళ్ళ ముందట. సరే కానీ పా ఇంట్లో మా పోదు కానీ లేవే అంత చిరుచిట పెడుతుంది. సీట పెట్టదా పొద్దుగాల బయలుదేరే అని చెప్పిన. ఏడు కానీ ఇంట్లోకెళ్ళి ఏడు వెళ్తావు నువ్వు? ఓ మంచి లేడున్నాయి తల్లి, గడ్డ మీద ఉన్నాయి తాపా. ఎండైతే అంటే ఇంకా బాగా గూపుడు పెడుతుంది ఎత్తున్నారు. నువ్వు నేను అట్టి ఉన్నా ఇంట్లో పని తీరద్దా? నువ్వేమైనా నన్ను పొట్టు బోనాలు పెట్టుకుంటే ఇట్లనే ఉంటావు. నేను బొట్టు ఎడబెట్టినా బోనం ఎడబెట్టినా. ఇగో మంది దొరకలేరనే మిమ్మల్ని రమ్మంటుంది. ఇక నువ్వు కూడా మళ్ళీ నన్నే తిట్టే. ఓ రాజని ఏందే నిర్గమకపోవడం నీ ఇంట్లో పెళ్ళాలంటే మొహం మాసిన మొన్ననే అయింది అన్నట్టున్నది మీ కథ. రోజు బావి కాడికి అత్తలేరు చూస్తలేరు అని వీడు ఒడ్డంతా కూడా కొట్టిండు అదేనే. ఏంది ఇక రా సూత్ర కొట్టినా? నేనేడా 2-3 మనుషులైనా కానీ కాదు ఇది. వాడు ఎప్పుడు చెప్పినా గిట్లనే చేస్తాను వీడు. నువ్వు ఎప్పుడూ అసలు ఆయనకు నీ భయం ఏమన్నా ఉన్నదా? ఓ ఏడు పొలం దున్నంగా ట్రాక్టర్ గిట్లను తీసుకొచ్చుకుంటామంటే ఆయన పెళ్ళం ఏం మాట్లాడింది? గిట్లకెళ్ళి ఎందుకు వస్తారో నీ పొలంకు బాట గట్లుండదు కదా, నువ్వేమో గిట్ల తీసుకొస్తావు అని ఎగిరెగిరి మాట్లాడింది. మరి ఇప్పుడు ఇదేంది? రేవానికి సాగత్తాంది, వానికి ఎన్నిసార్లు చెప్పినా వాని మోర తగ్గుతలేదు అసలు. ఇప్పుడు ఈ వడ్లు వేయించాలంటే ఎట్లా కావాలి? 4,000 5,000 అయితేనే ఈ వడ్డు మొత్తం అవుతుంది. ఒక్కొక్క మనిషికి 2-3 వేలు ఉన్నది. అట్టినే అవుతుంది అనుకుంటున్నావా? పోతాంటే చూసుకుంటుంటావా? మాట్లాడవా? అరే ఆటకత్తాంది మా పొలం దున్నేటప్పుడు వాడు ఇట్లకెళ్ళి వస్తాడు, వడ్లన్నీ కూడా కొట్టుకుంటాడు, నిన్ను వడ్లు వేసుకుంటూ వస్తానా? ఇదే పని అవుతుంది ఆట. ఇప్పుడు ఇదే చూస్తానా మీతో డావట్ అన్ని కూడా కొట్టిండు. మిషన్ అయినాక పోయింది, దానికి ఇలాగ పాటున్నదే. అదే మొత్తుకుంటాను మా వాడు పొలం దున్నేటప్పుడు ఇదే పని మంది ఒడ్లు గుల కొట్టుడే వాని పని. మళ్ళీ ఏదో వెనకేసుకుంటూ వస్తాడా? రాని రాడు వాడు. ఇద్దరు నడిచి అంత బాటు ఉండే గిట్లనేనా? అట్లా కాదు కానీ మనకి ఇందొడ్డానికి పోలు అవుతారా? మనకు 2 గజాల భూమి ఉండే పోలే ఒట్టు చేసింది కదనే బిడ్డ. ఏం చేస్తాలే పొలం కాడికి వచ్చి భూమి ఎవరు దున్నుతా అంటే ఏం చేస్తాను చూసుకోరా అని కనీసం. పొలం అయిన పెండ్లం ఎట్లా మాట్లాడుతుంది ఎరికైనా? గింత ఇంచు కూడా కదలని అది నాటేయంగా అయితే ఇంట్లోకే ఈ ఒడ్లకే పెడతాది కర్రలు. ఇక మరి అంటావు నోరు నొల్లకు రప్ప చెప్పాలి. ఏ ప్రతి సంవత్సరం లోలేమా వాళ్ళతోని ఆయనకి మక్కజొన్నల పెరడు తిత్తన్నట్టున్నాడుగా. పిలువు బాబున్నప్పుడు మాట్లాడతాడు. ఆయనకు ఏంది ఆయన భయం అనే ఇట్లా నువ్వు ఇట్లా ఒకసారి ఇట్లా ఇదేంద్రా వడ్డేంద్రేది బొబ్బైతున్నాడు. ఏమో ఉరుదరేమే అగో బాగా లాగని చెప్తాడు. ఇట్లా నువ్వు ఇట్లా వడ్డేంద్రేడా ఏంది ఓటుకి ఇట్లనేనా? ఏ బాగా కొండకి వెళ్ళేస్తాను. ఇటు రావయా నువ్వు ఇట్లా ఈ పొలం గిట్లేనా? నీ వ్యవసాయం ఇట్టే చేసుకుంటున్నావా?
గిట్లా నాశనం చేసి కలబడతావా కళ్ళు చూసే ఏంది ఏంది బాగా మాట్లాడతాలేంది అగో చూసినవా ఎడ్డోళ్ళని చూసి ఎట్లా ఉరికత్తారో పెండ్ల మగడు మీదికి మీ వాడు యూరియా బత్తాలు ఎత్తుకొని మా ఒడ్ల పండు రాలేదా ఎన్నడొచ్చినా రాలేదా పేన పైసలు రాలేదా ఒడ్డు మీదకి వెళ్ళి గులగొట్టిందే కాకుండా ఇంకా మాట్లాడతారు కాదబ్బా మీ పొలంలో నీళ్ళు ఎవరినాళ్ళ కత్తా నాన్నలకు కత్తలేవా ఏడికి పొలం కోసే ముందు 15 రోజుల ముందు చెప్తా మీకు ఏమని నీళ్ళు మా పొలం ఆరద్దా ఏమన్నా ఒడ్ల మీదకి నీళ్ళు మేము కూడా పోగొట్టినావా ఏంది ఎలక పొక్కలు చేసినా వచ్చినాయి దానికి మేమేం చెప్తాం ఏమన్నా అంటే ఎరక పొక్కలు అంటారు మళ్ళా మేము వరి కోసుకోవద్దా మీరు గడగక్త సరిపోతుందా మీరేమన్నా కోసుకుని మీ అడ్డ ఉన్నావా మీరు కోసుకుని అవతల పడతారు ఈ నీళ్ళన్నా మాటలు కత్తా పచ్చిగా దానికి దీనికి పూట అంటే ఏంటిది అందుకైతే దిగబడదా ఆగు బండి దిగబడదా నువ్వు అందుకే కాదు బురదుంటే బండి దిగవడా చెప్పు ఏందో చూద్దాం అన్నాడు ఇంకా రాయ్ అచ్చికి ఒడ్డు చూస్తు రాయ్ పొట్టి పక్కన ఒడ్డెట్లా కూలిందా గంతకరం కూలిందే ఏంది ఏందే కొడతావానే కొడతావా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఏంటిదన్నా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఏం చెప్పినావు? ఎన్నిసార్లు చెప్పాలి ఏం చెప్పినావు? ట్రాక్టర్ ఇట్లకి రాని నువ్వు యూరియా బత్తాను అవడానికి నడతలేవు ఒడ్డంతా కార కావాలా చూపి దున్కోరి అంత దున్కోరి మీరు దున్కోరి కోపం వస్తుంది కోపం వస్తుంది నీ వ్యవహారం గిట్టే చేసుకుంటున్నావా నీ సంసారం గిట్టే ఉంటుందా 5-6 పెట్టా కాదా ఒడ్డు అవ్వో నువ్వే చెప్పాలి వ్యవహారాల గురించి సంసారాల గురించి నీ ఇంటికాడ ఏర్పడతలేదా కోడలో తిరుగుతావా బిడ్డలో తిరుగుతావా ఇంకా బాగా రూపాయి మాట్లాడతారు ఇద్దరు కలిసి ఏందా నువ్వు నా అమ్మగారి గురించి మాట్లాడుతున్నావు నీ అమ్మగారి ఇంటికాడ అంత చక్కగా ఉన్నట్టు అవ్వో శుద్ధ పూస నువ్వే మాట్లాడలే ఇంకా నువ్వు ఆడదాన్ని మురుతున్నావా నీ అమ్మగారి ఇంటికాడ నెగనిస్తున్నావా మన నీ మరదల్ని మస్తు అరి గోసలు పెట్టుకుంటుంది నేనేం చేసింది నా మరదల్ని ఏమో మరదల్ని గోస ఉంచుకున్నాను మాట్లాడుతున్నావు నేను చేయబట్టే నా తమ్ముడు పెళ్ళైంది నా మరదలు నా తమ్ముడు సంబరంగా ఉన్నారు నీ లెక్క అన్న బంగారం పెట్టలే తమ్ముడు బంగారం పెట్టలే బట్టలు పెట్టలే అని అలి వచ్చేదాన్ని కాదు అంటే కట్టి అనుకో చంపుతా అమ్మా ఇంటనే మానేదని మాటలు కనీసం నీ అయ్య అవ్వ నీ ఇంటికి వస్తే అన్నదమ్ముల లొల్లి పెట్టుకొని వచ్చిర్రు మరి నా అయ్య అవ్వ నేను మంచిగా చూసుకుంటా అని కష్టాలు గంజాన పోసిన ముఖమేనా అనేది ఇంకా నువ్వు మాట్లాడతావు నావే ఎవరు నోరు బందానా పెండ్లాన్ని ముందర పెట్టి 6 గంటలకి ఎన్నుకుని మాట్లాడుతున్నావా నువ్వు ఇంకా ఆడిది గిడిదాం మాట్లాడతాను మేడు అబ్బా ఏం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడతాను ఒడ్డు మీకు పోతాను కానీ ఒట్టేసిన ఒడ్డేసి ఎక్కడ దగ్గర ఆడిది గిడిదాం మాట్లాడతాను ఏం మాట్లాడతాను నలుగుట్లేసా కనిపిస్తలేవా మీరా నలుగురు మేమా నీకు ఎన్నిసార్లు చెప్పాలా నీకు ఒడ్డు వేసినా ఎప్పుడన్నా లేకపోతే మొత్తం మీరే వేసుకో రోడ్లు అన్ని నీకేం తెలుసు అడుగు ఒడ్డు ఎక్కడ ఇంకా 2 గదాల భూమి వస్తుంది మాకు ఇంకా మాకు వస్తుంది భూమి వస్తుంది ఇంకా అందుకే జరుపుతాను ఓ ఆగయా నువ్వు ఈ ఒడ్లు పోసిన రోజు నీకు ఎరికేనానే మీ బాబును మా అయ్యప్పుడు ఇద్దరు కలిసి ఒడ్లు పోయించుళ్ళు ఈ పోలు అవతల 2 గదాలు దూరం ఉండే ఒడ్డు నువ్వు యాటింత చేసుకుంటూ వచ్చి పోల్నే ఒడ్డు చేసి ఇంకా 2 గదాలు వస్తుందంటానే ఇది ఎక్కడ నన్ను ఉన్నదా బాబు చెప్పిపోయిండు బాబు మంచిగానే మాట్లాడుతున్నావు ఇది ఒక్కటే మాట చూస్తున్నావు మీద మరక చూసినావు ఏమైంది నేను కాదా ఒడ్డు ఎంబడి రౌతుండే రౌత ఎవడు విక్కిండ్రా చిన్నలో చేసి కొడతారా చిన్నలో చేసి కొడతారా కొట్టు కొట్టు మీ మరదం కొట్టు తీరు మాట మాట్లాడు ఇలా పడితే తీరు మాట మాట్లాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ బిడ్డకు నీ అల్లుడు చెప్పు మాకు కాదు నువ్వు అదే నువ్వు తట్టుకోలేవు ఈ కంప మొక్కం దాంతో మంచి కాదు మసులుతాంది నువ్వు చేసిన కథకు ఒక్కటి 15 ఒట్లు మొత్తం ఒట్లు జరగొచ్చు భర్త కలిసి మాకు తవ్వలేదు తవ్వ చూపిరి జాగా పంచుకున్నాడు మరి ఈ పొలంలోకి రావాలంటే తవ్వ పైసలు ఏమంటే ఇచ్చిలా అప్పుడు పైసలా బెల్లం బెల్లం ఉన్నారయ్యా ఏం కాదు మా వాళ్ళకెళ్ళి నడుగురు ఏమైతే చెల్లె అన్న తమ్ముడు ఇది నిన్న రాక మొన్న తాళం దులుపుకొని ఇది ఎప్పుడు నల్లికుట్లు వేసాలు వేసుకుంటా
ఒట్టు తడుపుకుంటా మాట మాట్లాడతలేదు నాకేం అవసరమే ఆ ఉడ్డు పొక్కలే పడుతుంది ఆ పంట నేను జరుపుతా నేను జరుపుతా నాకు అవసరమే లేదు మీ పెద్ద ఇన్నాడు కదా వచ్చినాడు అన్న ఎరికే కదనే మా మామ ఉన్నాడు తీసుకొని నలుగురు తీసుకొస్తే నీ ముసుకెళ్ళంటారో నా చూద్దాం పో ఎవరి ముందుకెళ్ళి అందరూ చూద్దాం పోయి పిలిపించుకోపో మేము గడ్డి గడ్డి నువ్వు ఎందుకు కట్టలేసా మిమ్మల్ని అందుకొని వచ్చేందుకు కాదు మళ్ళీ బాగా మాట్లాడతారు కొడతావా నువ్వు కొడతావా మీరు చక్కం పూసాను నువ్వేం మాట్లాడతావు మొగోళ్ళు ఆడే మాట్లాడతా ఏం నీళ్ళు గీళ్ళు అంటే మూతి అలా నా గురించి మాట్లాడతారు మీరు మంచిగా మాట్లాడాలి పెద్ద మనుషులు వచ్చినా నీ ముసుకెళ్ళి నా పిలిపించుకోపో రేపు నలుగురు తీసుకొచ్చి ముందు మూసేదాన్ని రామ్మ నా సంప్రదాయం ఆడదానా అవ్వ రావే నువ్వు ఇలా వాడని ఉండాలి నేను ఉండాలి నీ అబ్బా ఎందుకంత ఆవేశము పెద్ద మనుషులతో మాట్లాడతాం కదా వాళ్ళు చూసుకుంటారు పెద్ద మనుషులే గిద్ద మనుషులే అసలు నువ్వు అప్పుడు ఆపకుండా అయిపోయినాను వాడి సంగతి చూస్తున్నాను నేను అరే గట్ల కాదు బావా తప్పు ఒకళ్ళ దిక్కే ఉండాలి అది అప్పుడు నువ్వే చేయొచ్చు తప్పంతా మన దిక్కుండేది ఆగు నీ అవ్వ అందాదా మన గురించి ఏమనుకుంటారు ఇల్లు ఆగో రమేష్ అన్న నమస్తేనే నువ్వు విన్నే ఉన్నావా అన్న నీ కొరకు ఇంటికి వేయచ్చిన కాదా నేను ఓ మళ్ళేమో నమస్తేనే ఎందుకు గిట్ట వచ్చినా ఏం ముచ్చట చెప్పు ఏం ముచ్చట అంటే ఏం చెప్పమంటావమ్మా నాకు మా అన్నగాంతో షెరే ఉన్నది ఇలా పొద్దుగాల మా చేనులో మా పని మేము చేసుకుంటా అంటే వాళ్ళ పొలంలోకి వెళ్ళి వాళ్ళు గడి నూక్కుంటా మమ్మల్ని ఎవరు వారి ఇట్రారా నువ్వు ఇట్రారా రే నీ సంగతి చెప్తావు నువ్వు ఇట్రా అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తే మేము ఆడికి పోయినాం అడిగి పోతే మాది కొట్ట వస్తాడే వాడు అరే వాడు గట్లే తిన్నారా మా వదిన కూడా నువ్వేం మొగనివిరా పిల్లాన్ని ముందర వేసి మాట్లాడుతున్నావు నువ్వు దాన్ని కొంగు చాటుకుంటావు ఏంద్రా నన్ను మొగనిగా అరను అని అంటాంది గచ్చానా మాట్లాడితే ఒక మొగని గచ్చాను ఆడిది మాట్లాడితే మేము ఇప్పుడు నీ చేనులోకి వెళ్ళి ఇంకో ట్రాక్టర్ వేసుకొని వాటిలో పట్టుకొని పోడా నీ చేనులోకి వెళ్ళి ఇంకో దాంట్లో మిషన్ పోదా ఇప్పుడు వ్యవసాయం అన్నప్పుడు ఓ దాంట్లోకి వెళ్ళి అందులో పోతారు కదా మేము వచ్చినాయి మాకు పొలాల పంట పోదాం అంటే వరలు అన్ని వచ్చినే ఉన్నాయి ఆ వరలకి వెళ్ళిపోతే వాళ్ళు తిట్టారా కోసిన దాంట్లోకి వెళ్ళిపోదా అని మీ దాంట్లోకి వెళ్ళిపోయినా నేను ఇక వచ్చి దానికి ఒడ్డు కూలింది అది కూలింది అనుకుంటే వాళ్ళు రారా అని చెప్పి కట్టెలు పట్టుకొని బండలు పట్టుకొని కూడా వస్తాలంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిరే మా యారాలకు మా అవ్వగారింటి కాడ నుంచి ఏం పని చెప్పు మీ అవ్వని చక్కగా చూడవు మీ తమ్మునని బంగారం అడుగుతావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది నోటికి ఎట్లత్తే గట్లా మేము ఇద్దరమే ఉన్నాం వాళ్ళు నలుగురు ఉన్నారు కట్టెలు పట్టుకొని కొడితే ఏమో పరిస్థితి ఏంది చెప్పు దాన్ని కూడా అందుకో దాన్ని కట్టె పట్టుకుని ఆమె వాళ్ళ మామూలు వాళ్ళ అత్త కూడా వస్తారా మీదికి ఎవరు లేరు కావచ్చు ఆమె అయినా వాళ్ళకే సంబంధం అత్త రావడానికి ఇప్పుడు ఏం చేద్దాంరా అరే ఏం చేద్దామంటే ఏందనంటే మా చేనులో మేము పని చేసుకుంటాం వాడు ఎవరు వారి చారా అని మరి దగ్గర పిలిపించుకో మరి కొట్టకొట్టొస్తానంటే వాడి విషయం తెలుసు కదరా తెలిసే తెలియదని కాదు మరి వాడి జోలికి ఎందుకు పోయినారా నేను వాని జోలికి ఎందుకు పోయి వాడే నన్ను కొట్టడానికి వస్తాను నా తలపండు వాళ్ళ కొడతా అంటాను వాడు నీ అరే పిత్తంతా ఊరిందే అన్న వాడే కలుపుకున్నాడు నీకు తెలియదు నీకు తెలియదు అన్న నాకు తెలియదు అన్న నీకు తెలుసు నాకు తెలిసే అది 2 గదాల భూమి వాని భూమి అంతా నా దాంట్లో ఉన్నదే 2 గదాల భూమి వస్తుంది నాకు అరే నలుగురు రాకం కలిసి కొట్టకొట్టాలంటే సంగతి చెప్తాం మనం నువ్వు చెప్పినట్టు నువ్వు గట్ల కదా బావా మా యారాలు మా బావ మాట్లాడంటే వాళ్ళు ఎక్కుంది వాళ్ళ అయ్య వాళ్ళ అవ్వ మాట్లాడతారేందే ఆయనకేం అవసరం వాళ్ళకేం అవసరం ఉంది చుట్టం పచ్చినోడు అట్లా పోవాలి పని చేయడానికి వచ్చినప్పుడు పని చేసుకొని పోవాలి కట్టి పడుకొని వస్తాను ముసలోడు దిక్కులేరే మీరే న్యాయం చేయాలి మీరే మీ పంచాయతీ సరే రేపు పిలిపిద్దాం పిలిపించుడు కాదు వాని సంగతి చెప్తా నేను మీరు కనుక మరి కరెక్ట్ మాట్లాడకపోతే వాని సంగతి చెప్తా నేను మా అన్నగాని కాదే ఒక్క నీసి కొట్టత్తే మేము అది ఎక్కింది చెప్పు అదే నేను చెప్తా నలుగురు కట్టెలు పడుకొని బండలు పడుకొని వస్తాలంటే రమేష్ ఇట్లా కాదు రేపు జవాన్ వచ్చి పిలిపిద్దాం జవానది కాదు 10,000 కాదు 20,000 అయినా పెడతా నేను అని పిలిపి మన సంగతి చూపుతా నేను ఇన్ని రోజులు అన్నగాడని ఊకున్నా అన్న ఇన్ని రోజులు మా అన్నగాడని గౌరవంతో ఊకున్నా కానీ అన్నగాడికి ఏది నడవదు దేహ వాంతో ఏమైద్దిరా నేను ఉన్నపో
చూసుకుంటా పో పాలు లేదు కిలో లేదు ఎదురే పని పాలలను చూస్తే పానం మీద తెచ్చే పనులు చేస్తాను మాతోనైతే కాదు తమ్మి నేను చెప్పినట్టు నేను 20,000కో 30,000కో జవనా తీ నువ్వు వాడిని పిలిపిస్తాం రేపు సరే అన్న పిలిపిరి సరే ఓకే మనం అంతే చూడాలి వాడన్న ఉండాలి ఊళ్ళే నేనన్న ఉండాలి సరేనా చేద్దాం ఇక అయ్యా పెద్ద మనుషులు మీరే మాకు న్యాయం చేయాలి నువ్వు రండి అన్న రైట్ మరి పోయేస్తా అరే మరి పట్టుకునే పోతానేవరా పెద్ద మనుషులు అంటే పట్టుకునే వస్తారా నేను అంటే అన్నాను కాబట్టి వస్తా వాళ్ళకి ఇంత జామో అదో మందో కిందో చెప్పి అద్దరా ఇన్ని పైసలు ఉంటే ఇచ్చిపో సరే అన్న మనైతే పిలిపిరి ఇప్పుడు ఇంటికి పోయి పైసలు పట్టుకొస్తా ఇంట్లో ఉన్నాయి పైసలు మరి పట్టుకరా పోయి పట్టుకొస్తా మళ్ళీ ముచ్చట వానికి చెప్పే ఎవరికని చెప్పే నేనేందుకు చెప్తా అన్న సరేనే మేము పట్టుకొస్తా పోయి కాదు సరే అన్న సరే మా రైట్ మరి ఏమంటావే మరి అంతే తప్ప వాళ్ళు పోనీ పోయినా మాట్లాడాకు సరే మరి కట్టుకోండి వాళ్ళకి మరి వాళ్ళతో మళ్ళీ వాళ్ళకి అట్లే చెప్తాం అది మనది మనం దుబ్బేయాలి తలక పెట్టాలి వీడింది వాడింది మనకు అందరు సమానం ఓ కలిసి పెట్టాలి మరి ఈ నగరం ఇంకో 20 మాట్లాడు వీళ్ళు 30 అన్న కదా వాడిని 50 అంటారా బట్టినే పేపర్ పట్టుకుని చదువుకుంటుంది నేను చెప్తా మన సంగతి అంతా నీ చేతులు మరి సరే నేను చూసుకుంటా కదా నీకేంది ఇంకా చూసుకోవాలి నీకు ఇప్పిస్తా నువ్వు పెద్ద మనిషి లెక్క మధ్యలో కూర్చొని ఉండు అంతా నేను నడిపిస్తా సరే వాడి దగ్గర కాదు నాకు వాడు చుట్టం కాదు వీడు చుట్టం కాదు మూడో కంటి తెలియద్దు ఇంకా తెలుస్తుందా నేను చేసినాక తెలుస్తుందా వాడు పోనే పోలే వీడు మళ్ళా నమస్తే మధ్యాహ్నం వచ్చిన నువ్వు లేనే లేవు రమేష్ నువ్వు గీడు నీ ఇంటి చుట్టూ తిరిగి నేను వేరే పని గురించి వచ్చిన తమ్మిడికి ఏందన్నా ఇట్లా ఎత్తు అసలు నువ్వు కూడా ఏందో ముచ్చట చెప్పరా ఫోన్ లిఫ్ట్ ఏందన్నా నువ్వు నేను వేరే ముచ్చట మాట్లాడుతాను మళ్ళా ఏం లేదు పొద్దుగల గడ్డి నువ్వు కనికి పోయినమ్మా మావ కూడా వచ్చిండు ఇంకా ఒడ్లు చూస్తే ఎంత ఇకారంగా ఉన్నాయి తెలుసా హార్వెస్టర్లు మొత్తం ఒడ్ల మీకెళ్ళి పోతాడు వాడు పొలం వేసినప్పుడు కూడా ఒక్క ఒడ్డు పెట్టాడే నేనే పెట్టుకుంటా వాడు ఒక్క ఒడ్డు పెట్టింది లేదు ఏం లేదు ఇప్పుడు హార్వెస్టర్ కూడా మొత్తం ఒడ్లు దొక్కించి కూడా పోతాడు యాడింత ఒడ్డు చెక్కుకున్నాడు లేకపోతే ఒడ్డు అంతా ఇంటి జరుపుకున్నాడు కొట్టేటోని అయితే ఎప్పుడు కొట్టేటోని వాడిని చంపేటోని వాడిని నీకు తెలుసా వాడు బాగా కుడతాను ఎవరా వాడి సంగతి ఏందో చూద్దాంరా మనం ఏమన్నా రమేష్ నీకు తెలియదా నాకు తెలుసు కనుకనే నేను సైలెంట్గా ఉన్నా అరే నీ భూమి సంగతి వాని భూమి సంగతి నాకు తెలియదారా కోండ్రా నీకే కత్తది వాడు వాని పెళ్ళం కుక్కొరినట్టు ఉడతాను ఏం చెప్పాలా తమ్మి నువ్వు నావని నా అన్నదమ్ముల కొడుకులు మన ఇద్దరం వాడు పాలోడు కాదురా ఎట్లా అనుకున్నా నువ్వు రావా నువ్వు చెప్పవా అని నాయన చెప్తాను మీరు మేము ఎక్కడ కొట్టమైనవే రాములా ఏమో మేము కొట్టమైనా అంటారు వాళ్ళు చెప్పిందని నమ్ముతారా గడ్డి నూకనికి కట్టెలు పట్టుకోమేను అదే అన్నాడు తమ్మి నీకు తెలియదు కాదు బాబా అది నిన్నగాక మొన్న తాళాలు తిప్పుకొని వచ్చిన దానికి నాకు భూమి ఎక్కడ దాకా ఉందో తెలుసు నాకు గెట్లు ఎక్కడ దాకా ఉన్నాయో అని తెలుసు ఇన్నేళ్ల సంది లగ్గంగా ఒడ్లు ఎంత పెట్టున్నాయి అది మా అయ్యకు తెలియదా అగ్గా ముచ్చట మాట్లాడిండు మా అయ్య అది తప్ప పెళ్ళ ఇంకా పెద్దలు పట్టుకొని మీది గురికొచ్చింది ఆయన ఎట్లా పడితే అట్లే మాట్లాడు రాయపోయి అంటాడు వదిన అంటాడు ఎవరన్నా రాయపోయా అని చెప్పురే నేను కూడా వానికి చెప్పినా చెప్పేది చెప్పిన వాళ్ళు నలుగురు మమ్మల్ని సంపాదనకి వచ్చి రామ అసలు నేను ఇక్కడ ఆపిన అలా జోలికే వాళ్ళే మేము పంచాయతీ అని చెప్పాను నేను ఇంకా బట్టలు చింపుకొని రాలే వానికి సిగ్గులేదు కొంచెం అన్న ఆడికుట్లోనికి రమేష్ చెప్పు ఎంత ఆపినా తమ్మి మాకు తెలియదు అప్పుడు కాదు ఇట్లా మేము ఇప్పటికి ఇన్నేళ్ల సంది బొర్రించుకుంటాం ఆయనతో నల్లి కుట్లాడు తక్కువ కాదు ఆయనే పెళ్ళం ఎగెత్తాడు ఒకటి మాట్లాడతాడు అయ్యాను వాడి పోసుకుంటాను వాళ్ళు మా అయ్య సముదాయించిండు వచ్చినోడు చుట్టం చూపుకోవాలి నాయ నా కోసం కొట్లాడా అదే వాడిని చెప్పి నేను మరి వాళ్ళకి తెలియదా ముచ్చట తమ్మి వాడిని చెప్పినా నేను సమాధానం చెప్పిన పోలీస్ స్టేషన్ పోతానంటే అద్దురా పోలీస్ స్టేషన్ నేను చెప్పాను అద్దురా అద్దు ఈ జవనా తెచ్చుకోరి ఎంతో కొంత తెచ్చుకోరి మనం పంచాయతీ చేద్దాం మేమే చేస్తాం రమేష్ బాబు మనోడు కాబట్టి మన కోసం మాట్లాడాడు ఇస్తున్నాను తమ్మి ఇక నువ్వు 50,000కి నీ దగ్గర లేవాడే చెప్పు ఎట్లా పోలీస్ స్టేషన్ పోతాడు ఎట్లా ఏం చేస్తాడో నేను చూస్తా ఆ మాట మీద ఉండు వాడిని ఎట్లా చేయాలి చేస్తా నేను నువ్వు నావని కాదు నాకు తెలియదు ఫస్ట్ నుంచి అయ్యో బాబా మీరే న్యాయం చేయాలి వాళ్ళతో మాకు గోస వర్షం పెట్టలేదు ప్రతి మనం ఇదే చేయాలి వానికి వాడు చెప్తున్నాడే వాడు ఒకేడు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మేము పొలం దున్నుకునేటప్పుడు ట్రాక్టర్ తీసుకొచ్చుకుంటానే పెన్లం గజ్జలు కట్టినట్టు ఎగిరింది ఎరికే నాళ్ళ పెన్లం ఇప్పుడు గిన్నె ఒట్లు ఎన్న తెచ్చుకోవాలి సింధులు ఎత్తాంది పెద్ద ముందటే సింధులు ఎత్తాను మనకి పెళ్ళి 2 సంవత్సరాలు అయితే గురించి తెలుసా ఓటు వంకరని ఓ ఇట్లా ఇట్లా ఊతుంది కానీ ఇక్కడనే సింధులు ఎత్తాను ఇప్పుడు వాళ్ళు మనోళ్ళు కాబట్టి మనకి
వస్తాళ్ళు వాడిని ఎక్కడ వస్తానో అక్కడ వచ్చిపో మెంటల్ నీకు అర్థం కాదు కట్టెలు పడుకోరా పోలీస్ స్టేషన్ కి రేపు పొద్దున వాడిని పిలిపిస్తాబో నువ్వు టెన్షన్ పడకు నీకు అర్థమైతలేదా ఇప్పుడు ఏమంటాడు మన ముఖం చూసేవాడిని అర్థమైంది నీకు అర్థమైతే వాడు ఏమంటాడు తెలుసా నేను 30,000 జోన్ ఎత్తా పైసలు పట్టుకున్నా 30,000 కాదు నువ్వు 50,000కి ఎన్నైనా పెడతాం మేము కూడా ఆయనకే గంతుంటే మా ఓట్లు చెప్పు మరి నేను ఇస్తా లేదు బాబా మేము నువ్వెందుకు మా కోసం కోసపడి ఎన్నో కాడ తెస్తాం ఇస్తాం లాస్ట్ చెప్తాను నేను దేనికైనా రెడీ 50,000 పెట్టడానికైనా రెడీ వాడు ఇంకొకసారి నా జోలికి రావద్దు వాడు నా జోలికి అయితే ఆయన భూమికి ఆయనకు బాట కట్టు అప్పుడు పైసలు కట్టంటే అప్పుడు బాటకు పైసలు కట్టలే ఏం కట్టలే మీకు మీరు చంపిన పంచాయతీ మళ్ళీ ఎట్లా వస్తాడు నా భూమికి వెళ్ళి మొదటి నుంచి మరి ఇంకే నీకు ఉన్నదారా నేను తమ్మి సరే సరే నేను అందరితో మాట్లాడతా రేపు పొద్దుగాలనైతే బావా మరి మీరే నలుగురిని కూడేసుకొని రారీ తమ్మి నువ్వు రెడీ చేశాను ఒక 50,000 నువ్వు పట్టుకొని రా ఇప్పుడు 50,000 కావాలా తెల్లారి వరకు నేను సెట్ చేస్తాను జమనాథ్ 30,000 అన్నాడు మీ మీద జమనాథ్ అన్న పైసలు అయితే పంపి సరే మీరైతే రేపు పొద్దుగాల 10 గంటల వరకు జర మీరే న్యాయం చేయాలి వాళ్ళతో గోస వర్షం అయితే లేదు పొద్దున పిలుపుతా ఏం లేదు తమ్మి శ్రీకాడి పెద్ద మనుషులను కూర్చొని పెడితే పొద్దున జైలు వాళ్ళని కూడా రాజా వాళ్ళని కూడా కూర్చోబెట్టుర్రి అదే మరి అమౌంట్ ఇస్తాం 5-10 ఉంటే ఉంటే కొట్టు రమేష్ నీకు ఫోన్ పే సరే పెట్టుకో మళ్ళీ నీతోనే దిగాల పంచాయతీ అర్థమైందా ఎందుకంటే ఓట్లప్పుడు రాళ్ళేసింది నువ్వే కాబట్టి నీకే వచ్చి చెప్తాను నేను మరి రమేష్ అన్న నువ్వు అయితే ఫోన్ పే కొట్టు సరే పోయేస్తామే రమేష్ అన్న అని కోనరమం కలుతా అది ఇంతకు కోనర ఇక్కడ కావు నువ్వు అంటే మరి కోనర అంటాడు కాదే కోనర వానికి లేదు వీనికి లేదు మధ్యలో గట్టి పెడదాం వాళ్ళు తాప గట్లెలు ఉల్లి పెట్టుకుంటారు నువ్వు ఉండరా అదే వీడు 5-10 కొడతాడు వాడు 30కి 30 వాటికి వస్తాడు వాడు ఎగురుతాను వాడు పట్టుకారని నువ్వు ఎంత చెప్తానే అంత తింటా మరి వానికి లేదు వీనికి లేదు ఎవరికి లేకుండా మళ్ళీ గట్టి అంతే మనం కూర్చున్న వాళ్ళం బరాబరి ఉండాలి ముచ్చట తెలియదు 3 ఒకటి తెలియదు అంతే ఉండు నువ్వు సరే ఇది మనసులో పెట్టుకో మరి నేను పోయిరా జగన్నాథ్ కొట్టినాక మళ్ళీ వస్తా అంతేనా మర్చిపోకు దావత్ సరే నేను వస్తానే వెల్కమ్ టు మర్విన్ వీడియోస్ ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం మళ్ళీ వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం ఎందుకంటే మీ అందరి కామెంట్లు చూసిన తర్వాత మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేస్తున్నామేమో అని అనిపించి మళ్ళీ అందరం షూట్ చేయడానికి వచ్చినాం విషయం ఏంటంటే ఇందులో గణేష్కి ఆరోగ్యం బాగాలేదు ఆయనకి ఈ కొంచెం సమ్మర్ ఎఫెక్ట్ వల్ల గ్లూకోజ్ లెక్కుతున్నా కూడా తీసుకొచ్చి మరి ఆ చిన్న సీన్స్ చేయాల్సి వచ్చింది మౌనికకి కూడా హెల్త్ బాగాలేకపోవడంతో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మీకోసం కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మిమ్మల్ని హర్ట్ చేయకుండా ఉండడం కోసం మాత్రమే వాళ్ళని తీసుకొచ్చి సిరీస్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నామండి ఇది కాకుండా ఇంకా ముందు మంచి మంచి కంటెంట్లతోని మేము సిరీస్ స్టార్ట్ చేయాలనుకున్నాం మీరు ఇక్కడితోనే డిసప్పాయింట్ కాకండి మీరు డిసప్పాయింట్ అయితే మాకు చేయాలనే ఎనర్జీ కూడా రావట్లేదు దయచేసి ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించి ఇలాగే అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సిరీస్లో ఇవాళ మేము చేసిన పాట ఏంటంటే అన్నదమ్ములకి పాలోళ్ళకి ఇట్లనే ఒడ్ల కడ భూముల కడ గెట్ల కడ పంచాయతీ వస్తుంది కదా ఆ పంచాయతీని ఉద్దేశించి మా పాలోళ్ళతోని మాకున్న బాధల వల్ల మేము ఈ సిరీస్ చేయాల్సి వచ్చింది ఇందులో సుప్రియ నాకు తోడి కోడలు అంటే పాలొల్ల అన్నదమ్ముల కోడన్లం అన్నట్టు సో ప్రతి ఒక్కరు హెల్త్ బాగాలేకపోయినా కూడా మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మేము ఈ సిరీస్ చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సిరీస్లో ఈ పార్ట్ని మళ్ళీ ఆదరిస్తారని కోరుకుంటూ ఎట్లయినా మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే గంటను ఇట్లా గట్టి కొట్టుకురి ఇంకొక విషయం ఏంటంటే మీరు కెమెరా ముందుకు వచ్చినాక మేము చేసేది మేము ఏడ్చేది మేము దూడ్చేది మీకు కనబడుతుంది కదా దాని వెనక ఎన్ని బిత్తిరి వేషాలు ఉంటాయి మా అందరం ఎట్లా ఎంటర్టైన్ చేసుకుంటూ ఎంత కష్టపడుకుంటూ ఇవాళ చేసిన షూట్ అయితే ఎండలో 12 గంటల దాకా ఎండలో షూట్ చేయాల్సి వచ్చింది అది ఎంత కష్టపడి చేసినాం అనేది మీకు మర్విన్ బ్లాగ్ చూస్తున్నారు కదా మర్విన్ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అయితే ఎలా ఆదరించారో వీడియో ఛానల్ని వ్లాగ్ ఛానల్ని కూడా అలాగే ఆదరిస్తే ఆ కెమెరా వెనుకున్న మా బాధలు ఏందనేది మీకు కనిపిస్తాయి కాబట్టి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Marvin Vlogs and Marvin Videos. Thank you all. Bye.